ఓకే, సో ఇక్కడ మన సొల్యూషన్స్ లెసన్లో సో we discuss the concentration terms molarity and normality. ఓకే, మొలారిటీ అండ్ నార్మాలిటీ డిస్కస్ చేసాం. అయితే మనం డిస్కస్ చేయని కొంచెం ఇంపార్టెంట్ అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే బేస్డ్ ఆన్ మొలాలిటీ. ఓకే, సో దీస్ టూ ఆర్ డిఫరెంట్ అమ్మా. ఇది మొలారిటీ అండ్ దిస్ ఇస్ మొలాలిటీ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ m అండ్ ఇస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ M. మొలాలిటీ అనేది డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ అమ్మ. ఒకసారి చూద్దాం. సి మొలాలిటీ ఫార్ములా వచ్చేసి మొలాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై weight of solvent taken in kgs. సో ఇక్కడ చూడండి, ప్రతి దానిలో మనం మొలారిటీలో నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ రాసాం. ఓకే, నార్మాలిటీలో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ రాసాం. కానీ ఇక్కడ మనం మార్చుతుంది ఏంటి, ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ఎంత సాల్వెంట్ యూజ్ చేశాడో దాన్ని డినామినేటర్ గా యూజ్ చేస్తే వచ్చే కాన్సన్ట్రేషన్ టర్మే మొలారిటీ అమ్మ. ఒకసారి దీని మీద క్వశ్చన్ చూద్దాం. చూడండి, 0.4 grams of NaOH dissolved in 250 grams of water. See, 250 grams of water లో 0.4 grams of NaOH డిజాల్వ్ చేస్తే దాని యొక్క మొలాలిటీ ఎంత అని అడుగుతున్నాడు. మనకు మొలాలిటీ ఫార్ములా తెలుసు కదా, మొలాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ వాటర్ వెయిట్ మాత్రమే, సాల్వెంట్ ఇక్కడ సొల్యూషన్ కాదు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనం దీని మీద మిస్టేక్ చేస్తామమ్మా. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వెయిట్ మాత్రమే, అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే 250 grams, వాటర్ వెయిట్ మాత్రమే. ఇప్పుడు ఇది యాడ్ చేసి ఏమైపోతుంది, 250.4 grams అవుతుంది. సొల్యూషన్ వెయిట్ ఏమైపోతుంది, 250.4. ఎందుకంటే మాస్ ఈజ్ నెజర్ గ్రేటెడ్ నాట్ టెస్టెడ్ కదమ్మా. సో ఇనిషియల్ గా ఎంత వెయిట్ ఉందో ఫైనల్ కూడా అంతే వెయిట్ ఉండాలి. ఇనిషియల్ గా వాటర్ 250 grams తీసుకున్నాడు, సొల్యూట్ 0.4 grams తీసుకున్నాడు. సో డిజాల్వ్ చేసిన తర్వాత ఎంత అవ్వాలి, 250.4 grams అవ్వాలి. కానీ మనం అలా తీసుకోవట్లేదు, ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. సొల్యూషన్ వెయిట్ కాదు, ఓన్లీ సాల్వెంట్ వెయిట్ మాత్రమే. సో సాల్వెంట్ వెయిట్ మాత్రమే కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది, గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే. సో 0.4 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఇస్ 40. సో ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ 14 10 to minus 2. So 0.01 అవుతుందమ్మా. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ బి 0.01. సో మొలాలిటీ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చా, 250 grams ఇచ్చాడు. దాన్ని ఎందులో తీసుకోవాలి, ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ కేజెస్. కేజెస్ అంటే ఎంత, 0.25 అయినా, 0.25 కదా. సో ఏమవుతుంది, 1/25. సో దిస్ విల్ బి ద మొలాలిటీ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, మొలాలిటీ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మొలారిటీ. మొలారిటీలో మనం నెంబర్ ఆఫ్ మోల్స్ బై సొల్యూషన్ యొక్క వాల్యూమ్ వేస్తాం, కానీ ఇక్కడ సాల్వెంట్ యొక్క వెయిట్ వేయాలి. అది కూడా తీసుకోవాలి, కేజెస్ లో తీసుకోవాలి. ఓకేనా, ఈ దిస్ వన్ ఈస్ కొంచెం అంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు, కానీ నేర్చుకోవడం బెటర్ కదమ్మా. సో మొలాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. గుర్తుంచుకోవాల్సింది వెయిట్ ఆఫ్ సాల్వెంట్ మాత్రమే. ఓకే, సో మనకి ఈ లెసన్ లో వచ్చేసి ఒక 1 or 2 క్వశ్చన్స్ వెయిటేజ్ లో మాక్సిమం న్యూమరికల్ క్వశ్చన్ వస్తుందమ్మా. దీని నుంచి కానీ యాసిడ్ బేసిస్ సాల్స్ నుంచి కానీ మాక్సిమం ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ వస్తుంది. ఇన్ కేస్ థియరీ పార్ట్ లో క్వశ్చన్ అడగాలి అనుకుంటే, సో దిస్ కెన్ బి ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ సమ్ టైప్ ఆఫ్ సాల్వెంట్ అంటే సాలిడ్ ని సాలిడ్ లో వేయడం. ఇప్పుడు లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటాను అనుకున్నాను, అంటే నేను లిక్విడ్ ని తీసుకెళ్లి సాలిడ్ కి యాడ్ చేస్తున్నాను. దేనికి యాడ్ చేస్తున్నాను, లిక్విడ్ ని సాలిడ్ కి యాడ్ చేస్తున్నాను. అంటే లిక్విడ్ ఈజ్ సొల్యూట్ అండ్ ది సాలిడ్ ఈజ్ సాల్వెంట్. ఫైనల్ గా నాకు వచ్చే సొల్యూషన్ ఏంటి, అమాల్గమ్. మనకి మెర్క్యూరీ అమాల్గమ్స్ అని ఉంటాయి. ఏంటి, మెర్క్యూరీ ఈజ్ ఎ మెటల్, లిక్విడ్ మెటల్. దాన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ లో సాలిడ్ మెటల్స్ లో మిక్స్ చేసి అమాల్గమ్స్ తయారు చేస్తారమ్మా. మనకి అది సిల్వర్ D&F బ్లాక్ సిల్వర్స్ లో లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. అమాల్గమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లిక్విడ్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, సో గ్యాస్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి, పెల్లాడియం ఈజ్ ఏ మెటల్ అమ్మా. పెల్లాడియం ఈజ్ ఏ మెటల్. ఇప్పుడు మెటల్ అంటే సాలిడ్ కదా, సాలిడ్ లో అటామిక్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది, రైట్, చాలా క్లోజ్ గా ప్యాక్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ స్పేసెస్ ఉన్నాయి చూసారు, ఆ స్పేసెస్ లో దాన్ని వాయిడ్స్ అంటారు అమ్మా జనరల్. సో దీస్ లెఫ్ట్ ఓవర్ స్పేసెస్ బిట్వీన్ ఆటమ్స్ ఆర్ నోన్ యాజ్ వాయిడ్స్. ఆ వాయిడ్స్ ని ఈ హైడ్రోజన్ గ్యాస్ అప్పే చేస్తాం. అక్లూజన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఆన్ ది పెల్లాడియం మెటల్ అంటారు. అంటే ఆటమ్స్ మధ్య స్పేస్ లో ఈ హైడ్రోజన్ గ్యాస్ అక్యుములేట్ అవుతుంది. సో hydrogen palladium is an example of gas in solid type of solution. Okay, next gas in liquid type of solution ఏమవుతుంది చెప్పండి, సోడా వాటర్.
మనకి రెగ్యులర్ గా ప్రిపేర్ చేస్తారు కదా, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లోకి ఇంజెక్ట్ చేస్తారు, ఐ మీన్ H2CO3 ప్రిపేర్ చేస్తారు. సో సోడా వాటర్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ గ్యాస్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఏమవుతుంది? ఎయిర్ ఇస్ అ హోమోజెనియస్ మిక్చర్. అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. మేజర్ గా నేను నైట్రోజన్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి నైట్రోజన్ సాల్వెంట్ అనుకుంటున్నాను. లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఇది 0.04% ఉంటుంది కదా. సో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ సొల్యూట్ అండ్ నైట్రోజన్ ఇస్ అ సాల్వెంట్ ఇన్ ది ఎయిర్. సో గ్యాస్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? నథింగ్ బట్ ది ఎయిర్. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. అంటే సాల్వెంట్ లిక్విడే, యాడ్ చేసిన సొల్యూట్ కూడా లిక్విడే. సో ఆల్కహాల్ ఇన్ వాటర్ కెన్ బి an example for liquid in liquid type of solution. Okay, next liquid in gas type of solution. అంటే గ్యాస్ సాల్వెంట్, గ్యాస్ కి లిక్విడ్ యాడ్ చేస్తాం, లిక్విడ్ ఇస్ అ సొల్యూట్ హియర్. ఇక్కడ వచ్చేసి మాయిస్ట్ ఎయిర్, హ్యూమిడ్ ఎయిర్ అంటే కదా, తేమ అని హ్యూమిడిటీ ఎక్కువ ఉంది ఏంటి? నథింగ్ బట్ ద లిక్విడ్ కంటెంట్ ఇన్ ద గ్యాస్ ఈస్ మోర్. సో liquid is a solute, the gas is the solvent. So the moist air is an example for liquid in gas type of solution. Okay, next solid ఏ విధంగా ఉంటుంది? సాలిడ్ ఇన్ సాలిడ్ అంటే సాలిడ్ ని తీసుకెళ్లి సాలిడ్ కి యాడ్ చేయాలి. అక్కడ సొల్యూట్ సాలిడే, సాల్వెంట్ కూడా సాలిడే. ఇక్కడ అలాయ్స్ అంటారు. ఇప్పుడు మనకి ప్యూర్ గోల్డ్ ని మనకు కావాల్సిన షేప్ లో మౌల్డ్ చేయడానికి కాపర్ యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే మనం సాలిడ్ సాల్వెంట్ కి సొల్యూట్ వచ్చేసి కూడా సాలిడ్, దాన్ని యాడ్ చేయాలన్నమాట. ఎలా చేయొచ్చు? ఇప్పుడు మనకి కావాల్సిన షేప్ లో గోల్డ్ ని మౌల్డ్ చేయడానికి సిల్వర్ గానీ కాపర్ గానీ యాడ్ చేస్తారమ్మా. అక్కడ యాడ్ చేసినటువంటి కాపర్ గానీ సిల్వర్ గానీ సాలిడే, అదేవిధంగా అక్కడ సాల్వెంట్ గా యాడ్ చేసిన గోల్డ్ కూడా సాలిడే. సో దీస్ సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి అలాయ్స్ అన్నమాట, లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. ఓకే, నెక్స్ట్ సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే సాలిడ్ సొల్యూట్ ని తీసుకెళ్లి లిక్విడ్ సాల్వెంట్ కి యాడ్ చేయాలి. ఏం చేయొచ్చు? షుగర్ సొల్యూషన్ ప్రిపేర్ చేయొచ్చు. అక్కడ సాల్ట్ సాలిడ్, షుగర్ సాలిడ్, వాటర్ సాల్వెంట్, వాటర్ ఇస్ లిక్విడ్. అది సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సాల్ట్ వచ్చేసి సాలిడ్, యాడ్ చేసినటువంటి వాటర్ వచ్చేసి లిక్విడ్. సో సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సాల్ట్ అండ్ షుగర్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ సాలిడ్ ఇన్ గ్యాస్ అంటే గ్యాస్ సాల్వెంట్ లో, గ్యాస్ మీడియం లో సాలిడ్ యొక్క పార్టికల్స్, సాలిడ్ యొక్క సొల్యూట్ పార్టికల్స్, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి స్మోక్ అమ్మ. సో స్మోక్ లో సాలిడ్ పార్టికల్స్ ఉంటే, డస్ట్ పార్టికల్స్ నథింగ్ బట్ సాలిడ్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ గ్యాస్. సాలిడ్ అండ్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి స్మోక్ కానీ డస్ట్ కానీ రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థియరీ పార్ట్ ఫ్రమ్ దిస్ లెసన్ వేర్ వీ కెన్ గెట్ ఎ బిట్ వచ్చే ప్రాబిలిటీ దీనికి మాత్రమే ఉంది. ఒకసారి టేబుల్ మొత్తం మనం జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు. సో టిల్ నౌ మనం సొల్యూషన్స్ లో ఏ టాపిక్స్ మీన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెంట్, థియరీ పార్ట్ లో ఏం నేర్చుకోవాలి, ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసామమ్మా. ఒకసారి మనం కావాల్సిన టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డీల్ చేయగలదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం 2016 AP ESET లో వచ్చిన సొల్యూషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. 1 molar solution of NaOH is prepared by adding. సో 1 molar solution of NaOH కావాలి. అయితే ఎంత వెయిట్ యాడ్ చేస్తే 1 molar of solution ప్రిపేర్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, సో 1 molar solution of NaOH is prepared by adding. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది యాడ్ చేస్తే 1 లీటర్ కి నీకు 1 molar కాన్సన్ట్రేషన్ వస్తుందని అడుగుతున్నాడు. ఓకే, సో మొలారిటీ కావాలి మనకి. మొలారిటీ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ టేకెన్. చూడండి, ప్రతి దానిలో పర్ లీటర్ అన్నాడు కదా. సో అంటే 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ కి ఎంత యాడ్ చేయాలని అడిగినట్లు. సో వాల్యూమ్ వచ్చేసి, సొల్యూషన్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 1 లీటర్ అవుతుంది. ఓకే, సో మొలారిటీ 1 molar కదా, క్వశ్చన్ లో ఇచ్చాడు కదా. 1 molar ఆఫ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలంటే మొలారిటీ 1 తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. ఎంత వాల్యూమ్ ప్రిపేర్ చేయాలి? పర్ లీటర్ అంటే 1 లీటర్ ప్రిపేర్ చేయాలి. సో 1. సో n ఈక్వల్స్ టు 1. అంతే కదా, 1 into 1 1 కదా. సో 1 mole ఆఫ్ NaOH ఈజ్ రిక్వైర్డ్. 1 mole ఈజ్ రిక్వైర్డ్. కానీ మనకి ఆప్షన్స్ లో వెయిట్స్ లో ఇచ్చాడు, మోల్స్ లో లేదు. ఏమవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, రైట్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 1 mole వచ్చింది. సో 1 mole ఈక్వల్స్ టు మనం గివెన్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఈజ్ 40. ఎందుకని? దిస్ ఈస్ 23, this is 16 and this is 1. So on adding up we get 40. So given weight equals to 40 into 1. అంటే మనకి 40 grams యాడ్ చేస్తే చాలు పర్ లీటర్ కి. 1 molar సొల్యూషన్ ప్రిపేర్ అవ్వాలంటే పర్ లీటర్ కి 40 grams యాడ్ చేస్తే చాలు. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A solution is a mixture of. సో ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేయాలంటే ఏమేమి ఉండాలి మనకి? ఏ క్వాంటిటీస్ ఉండాలి? ఓకే, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 2 solutes and 2 solids, సింగిల్ సాల్వెంట్, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్.
మనం లెసన్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్ డెఫినేషన్ చెప్పాం. సొల్యూషన్ అంటే ఏంటి? ఇట్ షుడ్ కంటైన్ 2 parts which is solute, the minor part, and the solvent which is major part. ఈ 2 parts ఉంటేనే అది కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ద సొల్యూట్ షుడ్ బి డిజాల్వ్డ్ ఆర్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్సైడ్ ది సాల్వెంట్. ఆ 2 క్వాంటిటీస్ ఉంటేనే దాన్ని సొల్యూషన్ అంటారు. సో సొల్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఓకే, సో మూవింగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. విచ్ ఈస్ నోన్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో యూనివర్సల్ సాల్వెంట్ అని దేన్ని అంటారు? జనరల్ గుర్తుంచుకోండి, మనకి ఏ ఆప్షన్స్ కంపారిజన్ లో ఇచ్చినా యూనివర్సల్ సాల్వెంట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ వాటర్ అన్నమాట. వాటర్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్. ఎందుకు యూనివర్సల్ సాల్వెంట్ అనాలి వాటర్ని? ఇంకేదైనా లిక్విడ్ తీసుకొని అనొచ్చు కదంటే, వాటర్ లో డిజాల్వ్ అయ్యేటువంటి సొల్యూట్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ద నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ కెన్ బి డిజాల్వ్ బై వాటర్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ సాల్వెంట్ అనమాట. అంటే ఇంకేదైనా సాల్వెంట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు వాటర్ లో డిజాల్వ్ అయ్యే నెంబర్ ఆఫ్ సొల్యూట్స్ ఎక్కువ అనమాట. అంటే మిగతా వెన్ కంపేర్ టు అదర్ సాల్వెంట్స్, ఏ సాల్వెంట్ తో కంపేర్ చేసుకున్నా వాటర్ కెన్ డిజాల్వ్ మోర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూట్స్ అనమాట. సో దట్స్ వై ద వాటర్ ఈస్ నోన్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 2020లో మెకానికల్ అండ్ సివిల్ పేపర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎ 10 నార్మల్ సొల్యూషన్ స్టాండ్స్ ఫర్. ఇక్కడ 10 నార్మల్ సొల్యూషన్ ని ఏమని పిలుస్తారు అంటే యూనిట్ పరంగా ఏమని పిలుస్తారు దాన్ని అని అడుగుతున్నారు. గుర్తుంచుకోండి అమ్మా, 1n ఉంటే దట్ ఈస్ నార్మల్ సొల్యూషన్. ఓకే, దట్ ఈస్ నార్మల్ సొల్యూషన్. అదే 0.1n ఉంటే దట్ డెసి నార్మల్ సొల్యూషన్. ఇక్కడ డెసి నార్మల్ ఉంటుంది కదా, దిస్ 0.1 నార్మల్. ఓకే, నెక్స్ట్ సెమీ నార్మల్ అంటే సెమీ అంటే విచ్ ఇస్ హాఫ్ అని. సో ఇట్ ఈస్ 1/2 ఆర్ 0.5 నార్మల్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ నార్మల్ సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 అని. ఇక్కడ చూడండి, డెకా నార్మల్ అంటే ఎక్కడైనా మనం ప్రిఫిక్స్ డెకాని ఎప్పుడు యూస్ చేస్తాం? ఏదైనా 10 times మెజర్ చేసేలా అయితే దానికి ప్రిఫిక్స్ డెకా అని యూస్ చేస్తాం. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ది 10 నార్మల్ సొల్యూషన్. గుర్తుంచుకున్నాము, మన ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ కొన్ని ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ ఉంటాయి. డెకా అంటే 10 అని, సెంట్ అంటే 100 అని, మరి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో వస్తుంది ఫిజిక్స్ లో, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ 10 నార్మల్ సొల్యూషన్ ని ప్రిఫిక్స్ డెకా యూస్ చేసి డెకా నార్మల్ సొల్యూషన్ రాయాలన్నమాట. అదేవిధంగా మిగతా 3 ఆప్షన్స్ ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, నార్మల్ సొల్యూషన్ అంటే విచ్ ఇస్ 1 నార్మల్ అని, అంటే ఏం మెన్షన్ చేయకపోతే డిజిట్ అక్కడ 1 నార్మల్ సొల్యూషన్ అని. అదే డెసి నార్మల్ సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ 0.1 నార్మల్. డెసి అంటే ఇట్ ఈస్ 1/10th పార్ట్ అని, 1/10th పార్ట్ అని, అంటే 0.1 నార్మల్ సొల్యూషన్ అని. నెక్స్ట్ సెమీ నార్మల్ అంటే ఇట్ ఈస్ హాఫ్ మెజర్ చేసినట్లు మనం, అంటే 1/2 ఆర్ 0.5 నార్మల్ సొల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ ఇస్. ఇది మనం లెసన్ చెప్తున్నప్పుడు ఒక 4-5 minutes దీని గురించే డిస్కస్ చేసి ఉంటాం. ఈ కాన్సెప్ట్ గురించే. మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. మనం 1 liter ఎగ్జాంపుల్ తీసుకొని చేసాం, 2 liters ఎగ్జాంపుల్ తీసుకొని చేసాం, 5 liters ఎగ్జాంపుల్ తీసుకొని చేసాం. సో అది ఎవరైనా లైక్ వీడియో మొత్తం చూడకుండా ఓన్లీ క్వశ్చన్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో స్కిప్ ముందుకు ప్రిపోన్ చేసుకుని ఆ పార్ట్ చూడము. మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ రిమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. దాని వాల్యూ వచ్చేసి 55.5. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడము. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఆల్రెడీ దాని క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం. ఒకసారి చూడండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ H2SO4, రైట్? H2SO4. హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ కి డెఫినేషన్ ఎలా ఒక డెఫినేషన్ చెప్పి ఈక్వివలెంట్ వెయిట్ ఎలా కనుక్కోవాలో చెప్పాం. ఏంటి? 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత వెయిట్ ఆఫ్ సొల్యూట్ రియాక్ట్ అయితే దాన్ని ఈక్వివలెంట్ వెయిట్ అని చెప్తామని చెప్పాం. ఇక్కడ H2SO4 ఫార్ములాలో చూడండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి మనకి. ఇట్ కంటైన్స్ 2 hydrogens. సో అక్కడ 2 grams ఉంది. హైడ్రోజన్ యొక్క వెయిట్ 2 grams ఉంది. ఓకే, దీని టోటల్ వెయిట్ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 2 grams ఆఫ్ హైడ్రోజన్, సల్ఫర్ వచ్చేసి 32 grams, అండ్ ఈచ్ ఆక్సిజన్ వచ్చేసి 16. సో 4 oxygens ఉన్నాయి కాబట్టి 64 grams. సో 64 grams. సో ఆన్ ది హోల్ ఇట్ ఈస్ 98 grams. అంటే 2 grams ఆఫ్ హైడ్రోజన్ కి 98 grams ఆఫ్ సొల్యూట్ ఉంటుంది మనకి. అది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎంత అవుతుంది? x into క్రాస్ మల్టిప్లై చేస్తే x into 2 equals to 98 into 1 or x equals to 98/2. That is nothing but 49 grams. So the equivalent weight is 49 grams. ఇలా కాకుండా మనం యాసిడ్ ఇంకో విధంగా చెప్పాం. యాసిడ్ ఈక్వివలెంట్ వెయిట్ ఫార్ములా అంటే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ is equals to weight by basicity. So weight of sulfuric acid is 98. Basicity అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ ions. ఇందులో 2 hydrogens ఉన్నాయి కాబట్టి 2H+ వచ్చే ప్రాబబిలిటీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ ions is 2. So the basicity of acid is
2. H2SO4 ని మనం డైబేసిక్ యాసిడ్ అంటాము, ఎందుకంటే 2H plus 2 protons రిలీజ్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ డైబేసిక్ యాసిడ్. సో 98/2 అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ 49. సో ద ఈక్వివలెంట్ weight of the acid H2SO4 is 49 grams. Okay, so next question చూడమ్మా. The normality of 2.3 molar H2SO4 solution is. See, molarity కి నార్మాలిటీ కి రిలేషన్ తెలియదు. మనం ఆల్రెడీ చాప్టర్ డిస్కస్ చేసామా ఏంటి? నార్మాలిటీ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. నార్మాలిటీ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఈ ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఆల్రెడీ మన ఈక్వలెంట్ వెయిట్ లో యాసిడ్ కి అయితే బేసిటీ అని, బేస్ కి అయితే ఎసిడిటీ అని ఏవైతే కొన్ని కొత్త టర్మ్స్ వచ్చాయో ఆ టర్మ్స్ ని మనం ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ అంటాము. ఇప్పుడు ఆటమ్ కి అయితే ఇట్ ఈస్ ఎన్ ఫ్యాక్టర్ ఈస్ వ్యాలెన్సీ, అదే యాసిడ్ కి అయితే ఎన్ ఫ్యాక్టర్ ఈస్ బేసిటీ, అదే బేస్ కి అయితే ఎన్ ఫ్యాక్టర్ ఈస్ ఎసిడిటీ, అదే హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ కి అయితే ఫర్ 1 gram ఆఫ్ హైడ్రోజన్. దోస్ సింపుల్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ ఎన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు H2SO4 లో దీని యొక్క ఎసిడిటీ ఏమవుతుంది చెప్పండి? ఐ మీన్ ఇది యాసిడ్ కాబట్టి దీని బేసిటీ ఏమవుతుంది? సో ద బేసిసిటీ ఈస్ 2. సో ద బేసిటీ ఈస్ 2 అంటే దీని యొక్క ఎన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏమవుతుంది? 2 అవుతుంది. సో నార్మాలిటీ కావాలి మనకి. మొలారిటీ క్వశ్చన్ 2.3 మోలార్ ఇచ్చాడు, ఎన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ద ఆన్సర్ ఈస్ 4.6 నార్మల్. లేదు నాకు ఈ ఫార్ములా స్ట్రైక్ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలంటే సి H2SO4 ని అయనైజ్ చేసి చూడండి. అయనైజ్ ఎలా చేయాలి? ఇది స్ప్లిట్ అయితే SO4 2 సల్ఫేట్ అయాన్ వస్తుంది, అదే విధంగా 2H+ వస్తాయి. 2H+ విల్ బి రిలీజ్డ్. ఇప్పుడు నేను ఇది 1 mole లో తీసుకుంటే, H2SO4 ని 1 mole లో తీసుకుంటే ఇవన్నీ ఫామ్ అయినాయి, 2 moles ఫామ్ అయినాయి, అవునా? అదే నేను 2 moles తీసుకున్నాను అనుకోండి, ఇది ఎంత ఫామ్ అవుతుంది? 4 moles లో ఫామ్ అవుతుంది. నేను దీన్ని 2.3 moles లో తీసుకున్నాను, ఇది ఎంత అవుతుంది అప్పుడు? రైట్, ఇది ఒక్కటి తీసేసి ప్రిన్సిపల్ ఈక్వేషన్ ఇది అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇది. ఇది 1 కోఎఫిషియంట్, ఇక్కడ 2 కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ 2.3 అయితే ఎంత? సింపుల్ క్రాస్ మల్టిప్లై సరిపోతుంది కదా. x into 1 equals to 2.3 into 2. So x equal to 4.6 normal. Either you can use this formula directly or you can simplify like this. Most of the times మనకి ఫార్ములా స్ట్రైక్ అవ్వకపోతే సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ గా వెళ్ళడం ఇంపార్టెంట్ అమ్మ. నేను సింపుల్ గా సల్ఫ్యూరిక్ యాసిడ్ అయనైజ్ చేశాను. సో 1 mole H2SO4 తీసుకున్నా 2 moles H+ వస్తుంది. అది నేను 2.3 తీసుకుంటే ఎంత వస్తుంది? సింపుల్ గా ఇలా చేయడం అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లెవర్ స్టూడెంట్స్ కానీ లేదా కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్న వాళ్ళు కానీ ఫార్ములాస్ ఎక్కువ గుర్తుంచుకోలేకపోయిన వాళ్ళు కానీ ఇలా ప్రొసీజర్ ని ఫాలో అయితే ఇలాంటి ఈక్వేషన్ కానీ ఇంకొంచెం పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది మనకి. ఓకే, బోత్ ఆర్ ద సింపుల్ వేస్, ఏదైనా ఒకటి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్? ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఆల్కహాల్, అమోనియా, బెంజీన్, అసిటోన్ లో వాటర్ లో సాల్యుబుల్ కానిది ఏది అని అడుగుతాడు. ఇన్సాల్యుబుల్ అడుగుతాడు. ఇన్సాల్యుబుల్ అంటే డస్ నాట్ మిక్స్ ఇన్ ఇట్ అని. ఇన్సాల్యుబుల్ డస్ నాట్ మిక్స్ ఇన్, డస్ నాట్ సొల్యూట్, ఐ మీన్ దానిలో సాల్వ్ అవ్వదు అని. ఇక్కడ చూడండి మనకు ఒక ప్రిన్సిపల్ గుర్తురాలి, ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏంటి? లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. అంటే మనకి సాల్వెంట్స్ లో పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటే ఆల్రెడీ మనకి కెమికల్ బాండింగ్ లో వచ్చింది. ఓకే, సో పోలార్ సాల్వెంట్స్ అండ్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇది కెమికల్ బాండింగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందమ్మా. ఈ యొక్క కొంచెం కాన్సెప్ట్ చూడండి. పోలార్ సాల్వెంట్స్ అంటే ఏంటి, నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటే ఏంటి? ఒక సాల్వెంట్ సపోజ్ వాటర్ తీసుకుందాం, H2O తీసుకుందాం. ఓకే, వాటర్ తీసుకుందాం. ఇఫ్ ద సాల్వెంట్ కెన్ రైజ్ ఇట్స్ అయాన్స్, దానిలో కనుక అయాన్స్ ఫామ్ అయితే అంటే దానిలో కనుక చార్జెస్ డెవలప్ అయితే దాన్ని పోలార్ సాల్వెంట్ అంటారు. ఇప్పుడు వాటర్ ఇట్ కెన్ స్ప్లిట్ ఇంటూ H+ and OH-. It can split into H+ and OH-. Water can split into H+ and OH-. అంటే చార్జెస్ డెవలప్ అయినాయి, అయాన్స్ గా విడిపోయింది. ఇలా అయాన్స్ గా స్ప్లిట్ అవ్వగలిగిన సాల్వెంట్స్ ని పోలార్ సాల్వెంట్స్ అంటారు అమ్మ. అలా అవ్వలేని సాల్వెంట్స్ ని నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటారు. అర్థమైందా? ది సాల్వెంట్ which can give its own ions is known as the polar solvent and the one which cannot give its ions is known as non polar solvent. జనరల్ గా దీనికి ఆర్గానిక్ కాంపౌండ్స్ వస్తాయి అమ్మ ఎగ్జాంపుల్స్. Not all the organic compounds, most of the organic compounds are non-polar. Some of them are like acetone, carboxylic acid and the alcohols are అవి కూడా కొంచెం వరకు up to some extent they are polar అన్నమాట. Not all organic compounds are non-polar. Okay, some of them are polar and most of them are non-polar. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి, అమోనియా NH3. It is a polar compound due to bond moment. ఇది కూడా కెమికల్ బాండింగ్ లో డిస్కస్ చేస్తాం. NH3 ఆల్రెడీ చెప్పేసామమ్మా. NH3 అమోనియా ఇట్ ఈస్ అ pyramidal molecule which has a dipole moment. Dipole moment ఉంది అంటే it can split into its ions, so it is a polar solvent.
రైట్. ఆల్కహాల్ ఇట్ కెన్ లిబరేట్ H ప్లస్ యాజ్ ఇట్ ఈస్ అన్ యాసిడ్. ఆల్కహాల్ ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ లిబరేట్ H ప్లస్. సో అయాన్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఇది కూడా పోలార్ సాల్యూట్ ఆర్ పోలార్ సాల్వెంట్. అసిటోన్ ఈస్ ఆల్సో డెరివేటివ్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఆ OH గ్రూప్ ని రీప్లేస్ చేసి R గ్రూప్ ని యాడ్ చేస్తే అసిటోన్స్ వస్తాయమ్మా. మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదు కాబట్టి అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం బెంజిన్ డెరివేటివ్స్ ఉంటాయి. బెంజిన్ డెరివేటివ్స్ ఆర్ నాన్ పోలార్. ఒక్క స్టేట్మెంట్ గుర్తుంచుకున్నా చాలు. మనకి ఆర్గానిక్ సిలబస్ లో లేదు కాబట్టి దే వోంట్ టచ్ ద ఆర్గానిక్ సిలబస్. ఐ మీన్ మనకి ఇచ్చే ఆప్షన్స్ లో కానీ మనకి ఇచ్చే క్వశ్చన్స్ లో కానీ ఆర్గానిక్ కాన్సెప్ట్ నేర్చుకొని సాల్వ్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువైతే రావు. సో దాని గురించి ఏం వరీ అవ్వద్దు. గుర్తుంచుకోండి, బెంజిన్ అండ్ బెంజిన్ డెరివేటివ్స్ ఆర్ మోస్ట్లీ నాన్ పోలార్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ బెంజిన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. Calculate the volume of 0.05 molar H2SO4 required for complete neutralization of 40 ml of 0.2 normal NaOH. See, అక్కడ క్వశ్చన్ అంతా ఏం లేదు. 0.2 నార్మల్ NaOH ని ఓకే ఇది ఒక 40 ml తీసుకున్నారు. ఓకే, ఈ శాంపుల్ ఆఫ్ 0.2 నార్మల్ NaOH లో 40 ml తీసుకున్నారు. అయితే దీన్ని కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేయడానికి 0.5 మోలార్ H2SO4 ఉంది మీ దగ్గర. ఓకే, ఈ శాంపుల్ ని కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేయడానికి మన దగ్గర ఈ శాంపుల్ ఉంది. అయితే ఇది ఎంత వాల్యూమ్ లో ఉందో తెలియదు. ఆ వాల్యూమ్ కావాలి మనకి. ఎంత వాల్యూమ్ యాడ్ చేస్తే అది కంప్లీట్ గా న్యూట్రల్ అవుతుందో మనకు కావాలి. ఓకే, అసలు ఫస్ట్ న్యూట్రల్ అవడం అంటే ఏంటి? ఆ ఇచ్చిన సొల్యూషన్ లో ఎన్నైతే H ప్లస్ ఉన్నాయో అన్ని OH మైనస్ ఉంటే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. అందులో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈక్వేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్ దగ్గర ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి? నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ H ప్లస్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ OH మైనస్. ఈ ఈక్వేషన్ ఎప్పుడైతే వస్తుంది అంటే H ప్లస్ ఎన్నైతే ఉన్నాయో OH మైనస్ కూడా అన్నీ ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ కంప్లీట్ గా న్యూట్రల్ అని చెప్తాం. సో ఇప్పుడు మనకి నార్మాలిటీ ఫార్ములా నార్మాలిటీ ఈక్వల్స్ టు నార్మాలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ బై వాల్యూమ్. అవునా? సో నేను దీని నుంచి నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఈక్వల్స్ టు NV రాసుకోవచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ప్లేస్ లో NV రాస్తున్నాను. చూడండి, ఇక్కడ NV రాస్తున్నాను. అంటే ఇది నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ H ప్లస్ అంటే ఇట్ ఈస్ యాసిడ్ కదా. సో Na ఇంటూ VA అంటే నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్స్ టు NbVb. ఎందుకంటే OH మైనస్ అంటే బేస్ కాబట్టి రాస్తుంది. అంటే జస్ట్ డినోషన్ కోసం, మనం అర్థం కోసం B అని రాస్తున్నాను అంతే. నార్మాలిటీ ఆఫ్ బేస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ బేస్. ఓకే, సి నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఎంత యాసిడ్ ఇచ్చాడు ఇక్కడ నీకు? 0.05 మోలార్ H2SO4 ఇచ్చాడు. అది ఎందులో ఇచ్చాడు నీకు? మొలారిటీలో ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని నార్మాలిటీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఏంటి కన్వర్షన్ ఏంటి? నార్మాలిటీ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్. రైట్, సి మొలారిటీ ఎంత ఇచ్చాడు? 0.05 ఇంటూ N ఫ్యాక్టర్ ఆఫ్ H2SO4. H2SO4 కి N ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఆల్రెడీ చేసాం కదా ఇందాక. N ఫ్యాక్టర్ ఆఫ్ H2SO4 is 2. సో N ప్లేస్ లో నేను 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఓకే, ఏమవుతుంది అప్పుడు ఆన్సర్? 0.1 అయినా 0.05 into 2 is nothing but 0.1. సో ద నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ is 0.1. Na ప్లేస్ లో 0.1 సబ్స్టిట్యూట్ చేశాను. రైట్, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్. ఎంత యాసిడ్ కావాలి, ఎంత వాల్యూమ్ కావాలి ఇచ్చాడా? మన దగ్గర కనుక్కోవాలి. క్యాలిక్యులేట్ వాల్యూమ్ ఆఫ్ H2SO4. ఎంత వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దాన్ని X అనుకుంటున్నాను. లెట్ దట్ బి X ఈక్వల్స్ టు నార్మాలిటీ ఆఫ్ బేస్ ఎంత? బేస్ ఎంత నార్మాలిటీలో ఉంది? అది కూడా మొలారిటీలో ఇచ్చాడు. సో దాన్ని కూడా నార్మాలిటీలో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో నార్మాలిటీ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్. రైట్, మొలారిటీ ఎంత ఇచ్చాడు? 0.2 మోలార్. NaOH యొక్క ఎసిడిటీ ఎంత? NaOH నుంచి ఒక్క OH మైనస్ ఎలా వస్తుంది అంటే దాని ఎసిడిటీ ఈస్ 1. ఇట్ ఈస్ అ మోనో ఎసిడిక్ బేస్. ఓకే, అంటే ఇప్పుడు N ఫ్యాక్టర్ ఏమైపోతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది. సో నార్మాలిటీ ఈక్వల్స్ టు 0.2. సి NB ప్లస్ లో నేను 0.2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంటూ వాల్యూమ్ ఆఫ్ బేస్ ఎంత తీసుకున్నాడు? 40 ml. ఓకే, సో X ఈక్వల్స్ టు 0.2 ఇంటూ 40 బై 0.1. రైట్, సి ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా. సో X ఈక్వల్స్ టు 2 ఇంటూ 40, దట్ ఈస్ నథింగ్ బట్ 80 ml. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. మనం ఏం లేదు, న్యూట్రల్ కంప్లీట్ గా న్యూట్రల్ అన్నాడంటే ఈ ఒక్క ఈక్వేషన్ గుర్తొచ్చాలి. అంటే ఎన్ని H ప్లస్ ఉండాలి, అన్ని OH మైనస్ ఉండాలి. అది గుర్తొచ్చాక నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్లేస్ ఇది రాసుకోవాలని తెలిస్తే చాలు. లేదు, ఈక్వేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆ సైడ్ హెడింగ్ దగ్గర ఈ ఒక్క ఫార్ములా గుర్తుంచుకున్నా చాలు. NaVA ఈక్వల్స్ టు NbVb. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 25 ml of 2 molar HNO3 solution is added to 75 ml of 3 molar HNO3. See, ఈ కాన్సంట్రేషన్ లో ఉన్న HNO3 ని ఈ వాల్యూమ్ లో ఉంది. అంటే 25 ml of 2 molar HNO3 is added to 75 ml of 3 molar HNO3. ఏం లేదు, 2 యాసిడ్స్ మిక్స్ చేశాడు అంతే. ఒక 2 డిఫరెంట్ వాల్యూమ్స్ లో ఉన్నాయి. ఓకే, ఫైండ్ ద మొలారిటీ ఆఫ్ రిజల్టింగ్ సొల్యూషన్. మనం ఆల్రెడీ చేసాం కదా. ఫైనల్ సొల్యూషన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది? M final ఈక్వల్స్ టు M1V1 ప్లస్ M2V2 బై
v1 ప్లస్ v2. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడైతే రెండు మిక్స్ చేస్తున్న సొల్యూషన్స్, రెండు యాసిడ్స్ అయినా అవ్వాలి, లేదా మిక్స్ చేసిన సొల్యూషన్స్ రెండు బేస్ అయినా అవ్వాలి, లేకపోతే అక్కడ మైనస్ సింబల్ వచ్చేస్తున్నాము. సో m1 ఏమవుతుంది? m1 అంటే ఫస్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఫస్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత? ఇట్ ఈస్ 2 మోలార్. సో 2 ఇంటూ వాల్యూమ్ ఎంత? ఫస్ట్ దాన్ని 25 ml. సో 25 ml ప్లస్ సెకండ్ దాని కాన్సన్ట్రేషన్ ఎంత? ఇట్ ఈస్ 3 మోలార్, రైట్? 3 ఇంటూ v2 అంటే వాల్యూమ్ ఆఫ్ సెకండ్ వన్ 75 ml, నథింగ్ బట్ ఇంటూ 75 by v1 plus v2. ఎంత v1 plus v2? v1 is 25 and v2 is 75. So 25 plus 75 is nothing but 100. So 2 into 25 అంటే 50 plus 3 into 75 అంటే ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది? 150. 225. So 225 by 100, right? 275 by 100 is nothing but 2.75 molar. So the final concentration of the solution is 2.75 molar. ఈ రెండింటి మీద మనకి కొంచెం లెందీ ప్రొసీజర్ వచ్చినా బిట్ వచ్చే ప్రాబిలిటీ అయితే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మనకి ఎక్కువ ఉంటుంది. సొల్యూషన్స్ లెసన్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ఈక్వేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ డైల్యూషన్ ఒకటి. ఒక శాంపుల్ ఇచ్చి ఈ ఎంత వాల్యూమ్ కి డైల్యూట్ చేశాను, ఫైనల్ ఇయర్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత, అలాంటి క్వశ్చన్స్ కానీ, లేదంటే టూ సొల్యూషన్స్ మిక్స్ చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫైనల్ మిక్చర్ కానీ, ఇలా ఒక 2-3 స్టెప్స్ చేసి సబ్స్టిట్యూట్ చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు సొల్యూషన్స్ నుంచి. ఈజీగానే ఉంటాయి మనకి న్యూమరల్స్ ప్రకారం అయితే చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే కొంచెం మనం ఆ క్వశ్చన్ చూసి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అది తెలిస్తే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది ఈ చాప్టర్. నో నీడ్ టు స్ట్రెస్ అవుట్. ఓకే ఇప్పుడు దాకా మనం సొల్యూషన్స్ కాన్సెప్ట్ చూసాము, అదేవిధంగా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసి చూసాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మన రీసెంట్ 2023 ఈసెట్ పేపర్ ని సాల్వ్ చేయకుండా ఏదో ఒకసారి చూద్దాం. ఓకే సో ఇప్పుడు మనం 2023 ఈసెట్ కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ లో మన సొల్యూషన్స్ నుంచి అంటే కెమిస్ట్రీలో మన సొల్యూషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 సొల్యూషన్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ మిక్స్డ్. ఎలా మిక్స్ చేశారంట? 480 ml ఆఫ్ 1.5 మోలార్ ఒకటి, ఇంకోటి వచ్చేసి 520 ml ఆఫ్ 1.2 మోలార్ ఒకటి. ఓకే ఇక్కడ ఒకటే సబ్స్టెన్స్ కాబట్టి ఏదో అది యాసిడ్ అనుకోవచ్చు, బేస్ అనుకోవచ్చు, ఏదైనా పర్లేదు. మనకు కావాల్సింది కాన్సన్ట్రేషన్ ఒకటే, అది యాసిడ్ ఆ బేస్ అని ఎక్కడ అడగలేదు. ఓకేనా? సో ఒకటే సబ్స్టెన్స్ కాబట్టి ఏమవుతుంది? ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2 బై v1 ప్లస్ v2. చూడండి ఇక్కడ మనకి ఇలా ఇచ్చేసాడు డైరెక్ట్ గా. ఎలా ఇచ్చాడు? 480 ml ఆఫ్ 1.5 మోలార్ ఈస్ ఫస్ట్ సొల్యూషన్, 520 ml ఆఫ్ 1.2 మోలార్ ఈస్ సెకండ్ సొల్యూషన్. సో మనకి ఇంకా క్వశ్చన్ ఈజీగా కన్వే చేసి ఇచ్చాడు అతనే. ఓకే సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు m1 అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ వన్. ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ వన్? 1.5 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈస్ 480 ml. సో 480 ml ప్లస్ m2 ఈస్ 1.2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ద వాల్యూమ్ ఆఫ్ సెకండ్ v2 అంటే వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఎంత అవుతుంది? 520, రైట్? బై v1 ప్లస్ v2 ఈస్ 480 ప్లస్ 520. ఓకే సో ఇది మల్టిప్లై చేస్తే చూడండి 480 ఇంటూ 1.5 ఈస్ మల్టిప్లైడ్, ఇట్ గివ్స్ 720 అన్నమాట. ఓకే 1.2 ఇంటూ 520 గివ్స్ 624. ఓకే బై 480 ప్లస్ 520 ఈస్ నథింగ్ బట్ 1000 అన్నమాట. ఓకే 480 ప్లస్ 520 ఈస్ 1000. సో దీన్ని మనం అలా యాడ్ చేస్తే 1344 బై 1000. సారీ అంటే 1344 అయినా ఓకే 1344 బై 1000. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.344 మోలార్ వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 1.344 మోలార్. ఏం లేదు, చాలా ఈజీగా క్వశ్చన్ ఇచ్చాడు. మనం కూడా ఒకటే సబ్స్టెన్స్ కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, మనం రికగ్నైజ్ చేసి ఆ ఫార్ములా అప్లై చేస్తే చాలు. ఫైనల్ కాన్సన్ట్రేషన్ మనం ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చేసాం దీని మీద. ఓకే ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ m1v1 ప్లస్ m2v2 బై v1 ప్లస్ v2. అదే 3 సొల్యూషన్స్ మిక్స్ చేస్తే ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2 ప్లస్ m3v3 బై v1 ప్లస్ v2 ప్లస్ v3. ఓకే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కనుక ఆ పేపర్ చాలా ఈజీ వచ్చినట్లు. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈక్వలెంట్ మాస్ ఆఫ్ H3PO4 ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇట్స్ ఓకే H3PO4 యొక్క మాస్ m అనుకోమన్నాడు. కండిషన్ ఏంటంటే H3PO4 మాస్ m అనుకోమన్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ లో H3PO4 యొక్క ఈక్వలెంట్ మాస్ అడిగాడు, అంటే ఈక్వలెంట్ వెయిట్ అడిగాడు. ఓకే సి మనకు తెలుసు కదా ఫార్ములా, ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు వెయిట్ బై బేసిసిటీ. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ an acid equals to weight by basicity. Basicity అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ అయాన్స్. ఇక్కడ H3PO4 లో 3 ఉన్నాయి. ఓకే ఇక్కడ రియాక్షన్ తర్వాత చూడండి ఒక హైడ్రోజన్ ఉంది కదా, అంటే ఎన్ని హైడ్రోజన్స్ వెళ్ళిపోయినట్టు అక్కడ నుంచి? ఎన్ని హైడ్రోజన్స్ వెళ్ళిపోయినట్టు? 2 హైడ్రోజన్స్ ఆర్ రీప్లేస్డ్. సో అక్కడ బేసిటీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో బేసిటీ సిరీస్ 2. వెయిట్ ఆఫ్ ది H3PO4 ఏమనుకున్నాడు? m అనుకోమన్నాడు. ఓకే ఇట్ ఈస్ m బై బేసిటీ ఈస్ 2. So the equivalent weight of acid H3PO4 in the following reaction is m by 2. Okay.
సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా, నార్మాలిటీ ఆఫ్ 4% వెయిట్ బై వాల్యూమ్ NaOH. ఇలాంటి క్వశ్చన్ మనం ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ప్రతి దానికి వెయిట్ బై వాల్యూమ్, పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ ఇస్తే ఎలా చేయాలి. సి నార్మాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్. అయితే ఇచ్చిన ఇలాంటి పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ని ఫస్ట్ మనం గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకొని రాసుకోవాలి. ఎలా రాయాలి ఒకసారి చూడండి. 4% వెయిట్ బై వాల్యూమ్ ఇచ్చాడు అంటే 4/100 వెయిట్ బై వాల్యూమ్. 4% వెయిట్ బై వాల్యూమ్ అంటే 4/100 వెయిట్ బై వాల్యూమ్. సి న్యూమరేటర్ ఎప్పుడు కూడా సొల్యూటే. సి న్యూమరేటర్ ఇస్ గివెన్ ఇన్ వెయిట్ అంటే సొల్యూట్ ఇస్ టేకెన్ ఇన్ గ్రామ్స్. సో 4 grams ఆఫ్ సొల్యూట్, 4 grams ఆఫ్ సొల్యూట్. నెక్స్ట్ డినామినేటర్ వచ్చి ఎప్పుడు కూడా సొల్యూషన్. సొల్యూషన్ ఇస్ గివెన్ ఇన్ వి అంటే ml లో ఇచ్చాడు, అంటే మిల్లీలీటర్స్ లో ఇచ్చాడు. సో 4 grams ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ నుంచి మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి. నెంబర్ ఆఫ్ మోల్స్, దాని నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ కనుక్కోవచ్చు. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఇస్ గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత? 4 grams. గివెన్ వెయిట్ ఇస్ 4 grams. గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ NaOH is 40. ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా, ఇట్ ఈస్ 40. సో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఇస్ నథింగ్ బట్ 1/10 అంటే 0.1. సో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ మనకి 0.1 వచ్చింది. సి ఇక్కడ రాసిన నార్మాలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ టేకెన్. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఎంత వచ్చి మనకి 0.1. వాల్యూమ్ ఎంత? వాల్యూమ్ ఇస్ 100 ml ఇచ్చాడు కదా, బట్ వాల్యూమ్ షుడ్ బి టేకెన్ ఇన్ లీటర్స్ కదా. సో లీటర్స్ అంటే ఏంటి? 100 ml ఇస్ నథింగ్ బట్ 0.1 లీటర్. సో 0.1 అగైన్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుందమ్మా? 1. సో ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద 4% వెయిట్ బై వాల్యూమ్ NaOH is 1 నార్మల్ అని చెప్పాలి. ఓకే, ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన 2023 ఇవే ప్రాబ్లమ్స్ వచ్చి సేమ్ వాల్యూస్ సేమ్ మేనర్ లో క్వశ్చన్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇచ్చే సెషన్స్ లో చాలా ఎక్కువ ప్రాక్టీస్ అవుతుందమ్మా. అంటే ఇంటూ ద లెసన్, బిట్వీన్ ద లెసన్ లో నేర్చుకుంటాం మనం. ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ అనుకోండి, సొల్యూషన్ లెసన్ చెప్తున్నప్పుడు ఒక టాపిక్ చెప్పి దాంతో వెంటనే ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల ఏంటంటే దాని నుంచి క్వశ్చన్ ఎలా వస్తుందో మనకి ఈజీగా అర్థం అవుతుంది. రైట్, క్వశ్చన్ వస్తుంది ఈజీగా అర్థమైపోతే మనకి ఆ టాపిక్ చాలా ఈజీ, చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. సో ద ఫిజికల్ కెమిస్ట్రీ లెసన్ చాలా ఈజీ అయిపోతాయి మనకి అలా చేస్తే కనుక. ఓకే, మనం ఈ సొల్యూషన్స్ చాప్టర్ లో చాలా వేరియస్ మోడల్స్ చేసాం, ఎగ్జాంపుల్స్ చేసాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక ఫైనల్ మోడల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అవుతుందమ్మా, మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ కనుక్కోమంటారు. క్వశ్చన్ లో ఏంటంటే డెన్సిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు దాకా మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చినా వెయిట్స్ ఇచ్చినా చేసాం. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ లో డెన్సిటీ ఆఫ్ ద సొల్యూట్ ఇచ్చేసి మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాంటి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు ఒకసారి చూద్దాం. చూడండి, సపోజ్ మనకి క్వశ్చన్ లో 98% బై వెయిట్ H2SO4 అన్నాడు అనుకుందాం. 98% బై వెయిట్ H2SO4 ఇచ్చేసి డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్ 1.8 అని ఇచ్చాడు. క్వశ్చన్ ఇంతే, 98% బై వెయిట్ H2SO4, దాని డెన్సిటీ 1.8. అయితే ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఎంత అని అడిగాడు. సో వాట్ ఈస్ ద మొలారిటీ ఆఫ్ దిస్ సొల్యూషన్? అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనకి బేసిక్గా 2 డెఫినేషన్స్ తెలియాలి. ఏంటంటే పర్సంటేజ్ బై వెయిట్ అన్నాడంటే X% ఎంత కొంత 98 X ఎంత కానీ పర్సంటేజ్ బై వెయిట్ అన్నాడంటే ఆ సొల్యూషన్ లో సొల్యూట్ యొక్క పర్సంటేజ్ 98 ఉందని. 98% బై వెయిట్ అన్నాడంటే టోటల్ సొల్యూషన్ లో సొల్యూట్ యొక్క పర్సంటేజ్ 98 ఉందని, అంతేనా? సో ఇక్కడ ఏమవుతుంది? పర్సంటేజ్ బై వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. దీన్ని పర్సంటేజ్ బై వెయిట్ అంటారు. అంటే ఇచ్చిన టోటల్ సొల్యూషన్ లో సొల్యూట్ వెయిట్ ఎంత ఉందో దాని యొక్క పర్సంటేజ్ కనుక్కోవడమే ఈ పర్సంటేజ్ బై వెయిట్ అంటేనమ్మా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్సంటేజ్ బై వెయిట్. ఓకే, ఇప్పుడు మొలారిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. వి నో దట్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ టేకెన్ ఇన్ లీటర్స్. రైట్, నేను ఈ లీటర్స్ ని మిల్లీ లీటర్స్ లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. ఏమవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ in milliliters into 1000 కదా ఇది. If I write the volume in milliliters, I have to multiply this with 1000. Okay, so this is the formula for molarity when we take the volume in milliliters. Okay, see number of moles అంటాం. దేని మోల్స్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. మనకు తెలుసు కదా నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లేస్ లో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. Right, weight of solute by gram molecular weight of solute by volume of solution into 1000. ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటున్నాం. We know that density equal to mass by volume కదమ్మా. Density equals to mass by volume. So that I can write volume equals to mass by density.
వాల్యూమ్ ఈక్వల్స్ టు మాస్ బై డెన్సిటీ. వీఆర్ రైటింగ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఇది V అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అప్పుడు ఇదేమవుతుంది, M అంటే వెయిట్ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది, D అంటే డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, అది సి మొలారిటీ ఈక్వల్స్ టు ఫస్ట్ న్యూమరేటర్ రాస్తున్నాను, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ హోల్ బై వాల్యూమ్ ప్లస్ ఇప్పుడు ఏం రాయాలి, మాస్ ఆఫ్ సొల్యూషన్ బై డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ బై density of solution into 1000 right. See నేను ఇప్పుడు డినామినేటర్ రెసిప్రోకల్ చేసి రాస్తున్నాను, ఏమవుతుంది, వెయిట్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 1000. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఆల్టర్ చేసి రీఅరేంజ్ చేసి రాస్తున్నాను చూడండి. వెయిట్ సొల్యూట్ by weight of solution into 100 into density by gram molecular weight into 10. చూడండి ఇక్కడ వెయిట్ సొల్యూట్ బై ఈ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ దీని డినామినేటర్ కింద రాశారు, మల్టిప్లికేషన్ కింద రాయొచ్చు. సో రాశాను. సో 1000 ని 100 into 10 గా రాశారు. ఓకే, ఇంకేం మిగిలిపోయింది, డెన్సిటీ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మిగిలిపోయింది, ఇక్కడ రాశాను దాన్ని. సో చూడండి దీని ఇప్పుడు ఇదే కదా వెయిట్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100, అదే కదా పర్సంటేజ్ వెయిట్ అంటే weight solution by weight solute by weight solution into 100. This is known as percentage by weight. నీ క్వశ్చన్ లో సపోజ్ x ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఫార్ములా ఏమవుతుంది, xd10 by gram molecular weight or దీన్ని 10xd by gram molecular weight గా రాసుకోవచ్చు. So this is the formula for molarity if the density is given instead of the volume. Okay, వాల్యూమ్ కాకుండా డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్తే కనుక పర్సంటేజ్ బై weight x వాల్యూ ఇక్కడ x ఎంత అవుతుంది, మనకి 98 అవుతుంది, డెన్సిటీ ఎంత అవుతుంది 1.8 అవుతుంది. క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మొలారిటీ ఈక్వల్ టు 10xd బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా ఇస్తే వచ్చేస్తుంది. మనకి ఆన్ ది హోల్ సొల్యూషన్ చాప్టర్ నుంచి క్వశ్చన్ కనుక కొంచెం డిఫికల్ట్ గా లేదా కొంచెం ట్రిక్కీ కావాలనుకుంటే దిస్ మైట్ బి ద పాసిబుల్ కార్నర్ అన్నమాట. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే కొంచెం ఇలాంటి మోడల్స్ ఆల్రెడీ చేస్తుంటే మాత్రమే దీన్ని ఎగ్జామ్ లో చేయగలుగుతాం. ఓకే, సో డెన్సిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇది చూడండి, ఈ ఫార్ములా నేర్చుకోండి, దీని మీద ప్రాక్టీస్ చేయండి. మనకి రీసెంట్ గా 2023 లో కూడా ఇలాంటి క్వశ్చన్ మీద ఒకటి వచ్చింది సిఎస్సి పేపర్ లో, అవి ఈ వాల్యూస్ అనమాట, 98% వెయిట్ బై వెయిట్ H2SO4 అని. ఇక్కడ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఇప్పుడు మొలారిటీ ఈక్వల్స్ టు మనకు వచ్చిన ఫార్ములా ఈస్ 10xd బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, 10 వాల్యూ 10 ఇంటూ x అంటే ఏంటి, అక్కడ x అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు బై వెయిట్ అని, ఎంత ఇచ్చాడు 98 ఇచ్చాడు. సో x ప్లేస్ లో వీ హావ్ టు సబ్స్టిట్యూట్ 98 and the density of the given solution is 1.8, density 1.8 ఇచ్చాడు. సో into 1.8 by gram molecular weight of H2SO4 ఎంత అవుతుంది, it is 98. when we calculate the gram molecular weight it is 98. so 98 and 98 gets cancelled, so the molarity of the compound is 18 molar. ఓకే, ఇలా అంటే వన్స్ చేసిన తర్వాత చాలా సింపుల్ గా ఉంటుందమ్మా, కాకపోతే ఆ ఫార్ములా ఎలా వచ్చింది ఆల్రెడీ చేసి ఉంటే ఆ ఫార్ములా మనకి ఎగ్జామ్ లో స్ట్రైక్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాంటి కొంచెం ట్రికీ కార్నర్స్ కూడా మనకి ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాలి. So till now we have completed the theoretical part of the acid base and salts lesson. అందులో ఒక మిసిలినియస్ టాపిక్ ఉందమ్మా, బఫర్స్ గురించి. సో బఫర్స్ గురించి విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో, ఇంకో వీడియో చేద్దాం, ఎందుకంటే ఇట్స్ అ హ్యూజ్ టాపిక్. ఓకే, సో ఎక్స్క్లూడింగ్ బఫర్స్ మనకి ప్రీవియస్ ఈసెట్ పేపర్స్ లో జరిగిన క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో దీస్ టు ఫ్రమ్ ఈసీ అండ్ దీస్ ఫ్రమ్ సిఎస్సి అండ్ దీస్ టు ఫ్రమ్ మెకానికల్ పేపర్స్. ఓకే, ఫస్ట్ ఈసీ పేపర్ వేసిన క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, so process in which acids and bases react to form salts and water. so acid and base react అయ్యి salt and water form చేసేటువంటి type of reaction ని ఏమంటాం. say suppose నీకు HCl plus NaOH తీసుకుంటే, this is acid plus base, right? so reacts to form NaCl plus H2O. see H plus from this molecule and OH minus from this molecule will react to form water molecule, and Na plus this and Cl minus from this forms NaCl. సో యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్ అయ్యి సాల్ట్ ప్లస్ వాటర్ ఫార్మ్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ని ఏమంటాం. సో దిస్ ఈస్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్. సో ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అదే కదా, యాసిడ్ ప్లస్ బేస్ రియాక్ట్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఫర్ న్యూట్రలైజేషన్. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక్కసారి క్లారిటీ కోసం మిగతా టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అని చూద్దాం. హాలోజినేషన్ అంటే FCl Br iodine, these are known as halogens. ఏదైనా ఒక సబ్స్ట్రేట్ కి మనం గనక ఎనీ వన్ ఫ్రమ్ దీస్ ఫోర్ ఏదైనా ఈ 4 లో ఏదైనా ఒక ఆటమ్ ని ఆ సబ్స్ట్రేట్ లో యాడ్ చేయవలసి వస్తే, సపోజ్ నాకు కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ ఉంది అనుకో,
కార్బన్ డబల్ బాండ్ కార్బన్ ఉంది. ఇప్పుడు ఈ డబల్ బాండ్ బ్రేక్ చేసి లైక్ ఇలా యాడ్ చేయాల్సి వస్తే, ఇలా యాడ్ అంటే కార్బన్ ఇంకా వ్యాలెన్స్ ఉంటాయి, ఫ్రీ వ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ ప్రెసెంట్, ఓకే, కార్బన్ ఫ్రీ వ్యాలెన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక డబల్ బాండ్ బ్రేక్ చేసి ఈ 4 లో ఏదో ఒక మాలిక్యూల్ యాడ్ చేయవలసి వస్తే, అంటే ఇఫ్ వి ఇంక్లూడ్ ద హాలోజన్, దీస్ 4 ఆర్ నోన్ as halogens అమ్మ, ఇఫ్ వి ఇంక్లూడ్ ద హాలోజన్స్ ఇన్ ద గివెన్ సబ్స్ట్రేట్, దెన్ దట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇస్ నోన్ as హాలోజనేషన్. అంటే ఇచ్చిన చైన్ కి లేదా ఇచ్చిన సబ్స్ట్రేట్ కి మనం ఎఫ్ గానీ క్లోరిన్ గానీ బ్రోమిన్ గానీ ఐరన్ గానీ ఆ చైన్ లో ఇంక్లూడ్ చేయవలసి వస్తే, ఆ చైన్ లో యాడ్ చేస్తే దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ నోన్ as హాలోజనేషన్. ఓకే, ఇది బేసిక్ గా ఆర్గానిక్ రియాక్షన్ అమ్మ. ఓకే, నెక్స్ట్ హైడ్రోజనేషన్. హైడ్రోజనేషన్ అంటే ఇక్కడ హాలోజనేషన్ అంటే హాలోజన్స్ యాడ్ చేసాం. సో హైడ్రోజనేషన్ అంటే ఏంటి, వీ హావ్ టు యాడ్ హైడ్రోజన్స్. సో H2 మాలిక్యూల్ ని యాడ్ చేస్తాం ఆ చైన్ లోకి. సి అగైన్ C డబుల్ బాండ్ C ఉంది అనుకో, we break this double bond and we add hydrogen to each of the atom. Okay, addition of hydrogen into the chain is known as hydrogenation. Okay, next hydrolysis. Hydrolysis అంటే డిజాల్యూషన్ ఇన్ వాటర్. ఏదైనా ఒక సొల్యూట్ ని గ్లూకోజ్ కానీ సాల్ట్ కానీ ఏదైనా యాసిడ్ కానీ ఏదైనా ఒక దాని వాటర్ లో డిజాల్వ్ చేస్తున్నామంటే దట్ కాంప్లెక్స్ మాలిక్యూల్ విల్ బ్రేక్ అండ్ డిజాల్వ్ ఇన్ టు ద వాటర్. ఇప్పుడు నేను సాల్ట్ క్రిస్టల్ కానీ గ్లూకోజ్ క్రిస్టల్ కానీ తీసుకున్నాను. సో ఇఫ్ ద క్రిస్టల్ ఈస్ యాడెడ్ టు ద వాటర్, ద సొల్యూట్ పార్ట్ ఈస్ యాడెడ్ టు ద వాటర్, అదేమవుతుంది, డిజాల్వ్ అవుతుందంటే దట్ ద హోల్ సొల్యూట్ విల్ బ్రేక్ డౌన్ అండ్ డిజాల్వ్ ఇన్ టు ద వాటర్. అది బ్రేక్ అయిపోయి వాటర్ లో మిక్స్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిపోయి వాటర్ లో మిక్స్ అయ్యే ప్రాసెస్ ని హైడ్రాలిసిస్ అంటారు. Okay, hydrolysis is nothing but the dissolution of any solute which is added to the water. Okay, so ఈ 4 clear కదా. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే అది న్యూట్రలైజేషన్, అది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది సబ్స్టెన్స్ దట్ డొనేట్స్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ కోఆర్డినేట్ బాండ్ ఈస్ కాల్డ్. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది ప్రాపర్టీ అనుకున్నారు చూడండి. ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయాలన్నాడు. అసలు ఎలక్ట్రాన్స్ పేరు ఎవరు మాట్లాడతారు, ఏ థియరీలో మాట్లాడతారు, అరిహినెసా, బ్రాన్స్టెడ్, లౌరియా, లూయిసా? సో డెఫినెట్లీ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడితే లూయిస్ థియరీ. సో ఈ 3 and 4 ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. ఓకే, సో వీ హావ్ స్టడీడ్ లూయిస్ థియరీ స్టడీ చేసాం కదా. ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈస్ ఏమంటాం, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ని బేస్, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఈస్ యాసిడ్. ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తుంది అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ లూయిస్ బేస్. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేస్తే యాసిడ్. బ్రాన్స్టెడ్ లో ఏమైతే చెప్పామో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అక్కడ H+ డొనేట్ చేస్తే యాసిడ్, ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే బేస్, అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఇస్ బోత్ బ్రాన్స్టెడ్ యాసిడ్ అండ్ బ్రాన్స్టెడ్ బేస్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో బ్రాన్స్టెడ్ యాసిడ్ కింద బ్రాన్స్టెడ్ బేస్ కింద వర్క్ చేసే అలాంటి నేచర్ ఎవరికి ఉంది ఈ 4 ఆప్షన్స్ లో? సో విచ్ ఆఫ్ ద 4 హ్యావ్ the function which acts as both Bronsted acid and Bronsted base. See ఇక్కడ Bronsted acid లో ఎవరు యాక్ట్ చేస్తారు, Bronsted base లో ఎవరు యాక్ట్ చేస్తారు? సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది చూడండి. ఇప్పుడు ఇది ఉంది, సపోజ్ ఈ ఆప్షన్ తీసుకుందాం. ఓకే, HSO4-. ఇప్పుడు దీనికి బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ఏంటమ్మా, బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే H+ ని డొనేట్ చేయడం. బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే H+ డొనేట్ చేయడం. సో దిస్ విల్ డొనేట్ H+, right? So this acts as a Bronsted acid. ఇది Bronsted base లాగా యాక్ట్ చేస్తుందా? Bronsted base అంటే ఏంటి, H+ ని యాక్సెప్ట్ చేయడం, అవునా? Bronsted base ని H+ ని యాక్సెప్ట్ చేయడం. సో ఇది H+ ని యాక్సెప్ట్ చేసి H2SO4 ఫార్మ్ చేస్తుందా, చేయదా? ఫార్మ్ చేస్తుందా, చేయదు కదా, ఎందుకంటే H2SO4 ఇస్ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే H+ ని రిమూవ్ చేయాలని, H+ ని డొనేట్ చేయాలని చూస్తుంది కానీ ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ అ Bronsted base, రైట్? నెక్స్ట్ HCO3 చూడండి, ఇది కూడా అసిడిక్ నేచర్ ఉంటుంది. ఇట్ ఆల్సో డొనేట్ H+, నాట్ యాక్సెప్ట్, ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ H+. ఎందుకని, దానికి అసిడిక్ నేచర్ ఉంది. అసిడిక్ నేచర్ ఉంటుంది అంటే ద టెండెన్సీ టు డొనేట్ H+, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు రాయమంటే రాస్తాం కానీ అది అలా జరగాలని కాదమ్మా. ఓకే, అమోనియా కెన్ ఫార్మ్ బోత్ బ్రాన్స్టెడ్ యాసిడ్ అండ్ బ్రాన్స్టెడ్ బేస్. చూడండి, NH2- ఫార్మ్ చేయగలదు, NH4+ కూడా ఫార్మ్ చేయగలదు. సో దిస్ ఈస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మెకానికల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం చూడండి. Which of the following gases on dissolution in water make solution acidic? ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ గ్యాస్ ని డిసాల్వ్ చేస్తే వాటర్ లో ఆ సొల్యూషన్ అసిడిక్ గా మారిపోతుంది అని అడిగాడు. ఓకే, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే బేసిక్ గా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. ఈ పాయింట్ గుర్తుంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో ఇక్కడ ఒకసారి చూడండి, అక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఎవరెవరో ఫైండ్ చేయండి. B and C. B and C. This is also non-metallic oxide. కానీ ఇది కంప్లీట్ ఆక్సైడ్ కాదు, ఇది ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల వచ్చిన ఆక్సైడ్. దిస్ ఇస్ ఇన్కంప్లీట్ ఆక్సైడ్. సో దీస్ two are complete oxides of non-metals.
ఓకే, సో ఆన్ డిసల్యూషన్ ఇన్ వాటర్ దిస్ యూస్, ఇది వాటర్ డిజాల్వ్ చేస్తే ఏమొస్తుందమ్మా H2CO3 కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. దీన్ని వాటర్ డిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. సో దీస్ టూ ఆర్ యాసిడ్స్, రైట్? సో B and C విల్ బి ద ఆన్సర్, అవునా? నెక్స్ట్ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ H2O8 2-. దీని యొక్క కాంజుగేట్ యాసిడ్ అడిగాడు. దీని యొక్క కాంజుగేట్ యాసిడ్ అడిగాడు అంటే అది ఎలా యాక్ట్ చేయాలి? బేస్ లా యాక్ట్ చేయాలి. బేస్ ప్రాపర్టీ ఏంటి? H+ ని యాక్సెప్ట్ చేయడం. సో ఇఫ్ ఇట్ యాక్సెప్ట్స్ H+ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందమ్మా H2O8 మైనస్ ఏనా, H2O8 మైనస్. H+ యాక్సెప్ట్ చేసింటే ఒక హైడ్రోజన్ వస్తుంది. ఇక్కడ 2 - 1+ కదా, చార్జ్ అయిపోతుంది, ఒక మైనస్ మాత్రమే మిగులుతుంది. సో ఆప్షన్ C విల్ బి ద ఆన్సర్. సో all these are included in topics which I have discussed. మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లోనే ప్రతిదీ ఉంటుందమ్మా, కాకపోతే కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ నేర్చుకోవాలి అంతే. ఓకే.